హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మా అమ్మమ్మ కలిసి ఎండి మెత్తల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఎండి మెత్తల పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఎండి మెత్తలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానేసుకున్నాను ఫ్రెండ్స్. 2 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండి మెత్తల్ని వేయించుకోవాలి ఫ్రెండ్స్. కళాయి వేడెక్కినాక 50 గ్రాములు ఎండి మెత్తలు తీసుకొని వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ మెత్తలని పచ్చివాసన రాకుండా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకున్న తర్వాతకి తలకాయలు తోకలు తీసేసి నీళ్ళల్లో నానేసుకోవాలి ఫ్రెండ్స్. తలకాయలు తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఈకలు తలకాయలు తీసేసి సన్నీళ్ళల్లో నానేసుకోవాలి ఫ్రెండ్స్. తోకలు తలలు తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్ తల తోక తీసిన తర్వాతకి ఇలా నీళ్ళల్లో నానేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నానేసుకుంటే చేపలలో ఉండే ఇసుక పోయిద్ది ఫ్రెండ్స్. ఇలా నానేసుకున్న తర్వాతకి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కళాయి వేడెక్కినాక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కినాక 2 ఎండుమిర్చి ఇలా తుంపేసుకున్నాను ఫ్రెండ్స్. 1 అర స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కోసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాతకి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు ఉల్లిగడ్డ ముక్కల్ని మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ ముక్కలు మగ్గిన తర్వాత మనం అవి నానబెట్టుకున్న ఎండు మెత్తలు అలా నానబెట్టిన ఎండు మెత్తలని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ఎండు మెత్తలు ఉల్లిగడ్డ ముక్కలు ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల తర్వాతకి అర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. రుచికి సరిపోను ఉప్పు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. నీసు వాసన అనేది రాకుండా ఎండి మెత్తలు బాగా మగ్గనియాలి ఫ్రెండ్స్. 3 నిమిషాల తర్వాతకి 1 స్పూను కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కారం వేసుకున్న తర్వాతకి అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి. కారం వేసుకున్న తర్వాతకి చింతపండు పులుపుకు సరిపోను పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ పులుసుని మసలనిద్దాం ఫ్రెండ్స్. ఇలా మసలేటప్పుడు మరొక 2 నిమిషాల పాటు మసలనియండి ఫ్రెండ్స్. 2 నిమిషాల పాటు మసిలిన తర్వాతకి మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 స్పూను మసాలా వేసుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎండి మెత్తల పులుసు తయారైంది ఫ్రెండ్స్. నేను మా అమ్మమ్మ కలిసి ఎండి మెత్తల పులుసు తయారు చేసినాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.